లాస్ట్ క్లాస్లో మనం ఈ డాక్యుమెంట్ని అంటే మనం ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్ని ఎలా రివ్యూ చేయాలి అంటే ఈ స్పెల్లింగ్ చెకింగ్ అండ్ ఈ కమెంట్స్ ఇట్లాంటివన్నీ ఎలా చేయాలి అనేది ఇక్కడ దాకా చూస్తున్నాం. తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే ట్రాక్ చేంజెస్ అనేది ఉంది మెయిన్గా. దాన్ని ట్రాకింగ్ గ్రూప్లో మనం చూస్తున్నాం. ట్రాక్ చేంజెస్ అంటే ఇక్కడ చూడండి, మీరు సింపుల్గా దానికి డెఫినేషన్ ఏంటంటే, ఆల్రెడీ మీరు ప్రిపేర్ చేస్తున్న ఒక డాక్యుమెంట్ ఉంది. సపోజ్ ఈ డాక్యుమెంట్ ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నారు మీరు. వన్స్ ప్రిపేర్ చేసిన తర్వాత మీరు కీప్ ట్రాక్ ఆఫ్ చేంజెస్ మేడ్ టు దిస్ డాక్యుమెంట్. అంటే మీరు ప్రిపేర్ చేశారు, ఆ తర్వాత దీన్ని వెరిఫై చేయమని ఎవరికైనా ఇచ్చారు. వన్స్ చెక్ చేయండి దీన్ని అని చెప్పేసి. ఓకే, వాళ్ళు దీంట్లో సమ్ మాడిఫికేషన్ చేశారు. ఇది ఫాల్ట్ ఉంది, సపోజ్ ఈ పర్టికులర్ లైన్ కరెక్ట్గా లేదు, ఇది తీసేద్దాం, లేదంటే ఇంకొక లైన్ యాడ్ చేద్దాం, లేదంటే ఇంకొక ఫాంట్ ఏదన్నా సైజ్ పెంచుదాం. ఇట్లాంటి మాడిఫికేషన్స్ చాలా చేశారండి. చేసిన తర్వాత ఫైనల్గా మీ దగ్గరికి ఆ డాక్యుమెంట్ని తీసుకొచ్చారు. డాక్యుమెంట్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏం చేంజ్ చేశారు అంటే మీరు అనుకున్నదే కరెక్టా, వాళ్ళు చేంజ్ చేసింది కరెక్టా అనేది మీరు ఫైనల్గా ఏం చేయొచ్చు, దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు వాళ్ళు చేసిన చేంజెస్ని. సో అదనమాట మెయిన్ థింగ్. అంటే ఒక డాక్యుమెంట్ అనేది ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉంటుంది, దాన్ని మనం ట్రాక్ చేంజెస్ కింద పెడతామండి. ఎవరికి, వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు ట్రాక్ చేంజెస్ అని పెడతాం. మరి ఈ ట్రాక్ చేంజెస్ చూడండి ఆన్లో ఉంది ఇది. మరి దీనికి కావాల్సిన ఆప్షన్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. అన్నీ మార్క్ చేయాలా, షో మార్కప్ ఇట్లాంటివి, ఈ రివ్యూ పేన్ ఇవన్నీ కూడా కావాల్సి ఉంటే తీసుకోవచ్చు. వ్యూ రివ్యూ పేన్ వర్టికల్ అంటే ఈ వర్టికల్గా ఏమేమి చేంజెస్ చేశారో అవన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, మెయిన్ ఏంటంటే ఈ బటన్ ఆన్ చేసుకోవాలి, ఈ ట్రాక్ చేంజెస్ అనే దాన్ని ఆన్ చేసుకోవాలి. సో ఓకే, ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో సమ్ చేంజెస్ నేను చేయబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్ సర్వర్ ఫంక్షన్స్ అనేది ఉంది, దీన్ని అండర్లైన్ చేస్తాను. కంట్రోల్ యూ అని అండర్లైన్ చేస్తాను. చూడండి ఇమ్మీడియట్గా మీకు ఏమొచ్చింది, దానికి ఒక కామెంట్ సైడు రావడం జరిగింది. అండర్లైన్ ఏం చేశాడు, అండర్లైన్ చేశారు ఎక్స్ట్రాగా అనేది వచ్చింది. ఆ తర్వాత ఇందులో సంథింగ్, సపోజ్ ఐ డోంట్ వాంట్ దిస్ పర్టికులర్ పాయింట్, ఈ పాయింట్ నాకు వద్దు. ఏం చేస్తున్నాను నేను, ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ దిస్ వన్. డిలీట్ బటన్ ప్రెస్ చేశాను. చూడండి డిలీట్ చేసినప్పుడు ఏమైంది, అది పూర్తిగా డిలీట్ కాలేదు, కానీ ఏం డిలీట్ చేసామో దానికి సంబంధించిన ఇవి ఇక్కడ చూడండి డిలీటెడ్. ఏం డిలీట్ చేశారు అనేది వస్తుంది, ప్లస్ దాన్ని స్ట్రైక్ అవుట్ ఈ రెడ్ కలర్లో ఇట్లా మనకి చూపిస్తుంది. ఇది ఎట్లా దీన్ని సెట్ చేయాలి అనేది కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఈ మార్కప్స్ అనేది ఉంది కదా, ఏ విధంగా మనం మార్కప్ చేయాలి, ఏవేవి మార్కప్ చేయాలి, ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కావాల్సి ఉంటే సెటప్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉంటాయి కాబట్టి పెద్ద అవసరం ఉండదు. ఓకే, ఏం చేసాం, ఒక అండర్లైన్ పెట్టాము, ప్లస్ ఇంకొక లైన్ని డిలీట్ చేసాము, ప్లస్ ఫైనల్గా ఇంకొక లైన్ని యాడ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ న్యూలీ యాడెడ్ లైన్ సంథింగ్, అంటే నేను ఏదో ఒక ఇన్ఫర్మేషన్ని టైప్ చేయండి. చూడండి ఇక్కడ ఏమొచ్చింది, ఇన్సర్టెడ్, పైన డిలీటెడ్. ఇట్లా అంటే ఇన్సర్ట్ అయింది ఎలా ఉంది, రెడ్ మార్క్లో అండర్లైన్ అయ్యి ఉంది. అండ్ సమ్ అదర్ థింగ్, సపోజ్ ఐఎమ్ గోయింగ్ టు ఇంక్రీజ్ ది ఫాంట్ సైజ్, కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ పెట్టి నేను ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. చూడండి ఫార్మాట్ చేశాను దీన్ని, ఈ పర్టికులర్ లైన్ని. ఇక్కడ కామెంట్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇట్లా మీరు
కంటిన్యూస్గా ఏవైనా సరే మళ్ళీ ఇక్కడ నేను ఇంకొక పాయింట్ని సంథింగ్ యాడ్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇక్కడ మళ్ళీ దీన్ని డిలీట్ చేస్తున్నాను. ఇట్లా సో మెనీ మాడిఫికేషన్స్ అన్నీ చేసామండి. ఫస్ట్ పర్సను లేకపోతే అదే పర్సనే అనుకోండి, ఫస్ట్ ఒకసారి ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ వెరిఫై చేసుకుంటూ వెళ్తాడు. ఎట్లా? ట్రాక్ చేంజ్ చేస్తారు. మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైనల్ చేస్తారు. ఫైనల్ చేసి మీరే కావచ్చు, లేదంటే మీ బాస్ కావచ్చు, లేదంటే సమ్ అదర్ పర్సన్. ఇప్పుడు ఎక్కడికి రావాలి మనకి? యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. మరి ఇక్కడ ప్రీవియస్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ వన్ ప్రీవియస్ వన్ ఇలా ఉంటాయన్నమాట. సో దట్ మీరు ఏది యాక్సెప్ట్ చేయాలి, ఏది రిజెక్ట్ చేయాలి అనేది మీరు డిసైడ్ చేయొచ్చు. సో ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ అన్నారనుకోండి, నెక్స్ట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. లేదంటే ప్రీవియస్ అన్నారనుకోండి, ప్రీవియస్ దగ్గరికి వెళ్తుంది. సో ఇప్పుడు ప్రీవియస్, దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలా వద్దా? యాక్సెప్ట్ చేయాలంటే ఓకే అండర్లైన్ కావాలి అనుకుందాం. సో ఐ విల్ యాక్సెప్ట్ అంటే కరెక్ట్. సో అది ఆ కమెంట్ ఇవన్నీ పోయాయి చూడండి, మొత్తం యాక్సెప్ట్ చేసాం. ఇప్పుడు ఈ పాయింట్ని మనం డిలీట్ చేసాం, ఈ పర్టికులర్ వన్ని. దీన్ని నేను రిజెక్ట్ చేస్తున్నాను. రిజెక్ట్ చేయడం అంటే ఏమవుతుంది? మళ్ళీ అది ఫస్ట్ ఎట్లా ఉందో అట్లా వచ్చేసింది. ఓకే, మళ్ళీ దీన్ని రిజెక్ట్ చేశాను అనుకోండి, ఇదేంటిది? కొత్తగా ఇన్సర్ట్ అయింది. సో దీన్ని ఏం చేస్తాను? రిజెక్ట్ చేస్తాను, లేదంటే యాక్సెప్ట్ చేస్తాను. సో యాక్సెప్ట్ అంటే ఉండిపోతుంది, మనం కొత్తగా టైప్ చేసింది. లేదంటే రిజెక్ట్ అంటే ఆ టైప్ చేసింది కాస్త పోతుంది, అంటే ప్రీవియస్గా అది లేదు కాబట్టి అది పోయింది. సో ఈ విధంగా ఏం చేస్తాను నేను? యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. ఇప్పుడు అది ఈ టైప్ చేసింది కరెక్ట్గా లేదు, నాకు వద్దు, రిజెక్ట్. ఇట్లా వెళ్తూ ఉంటాం అనమాట. అండ్ ఇది కూడా రిజెక్ట్. ఓకే, ఎన్నైతే మనం చేస్తున్నామో చేంజెస్ అన్నీ అయిపోయినాయి చూడండి, ఇక ఏమీ లేవు. కాబట్టి ఓకే, ఫైనల్గా మనకి మన డాక్యుమెంట్ ఫస్ట్ ఎలా ఉందో అలా కాకుండా సమ్ చేంజెస్ అనేటివి దీంట్లో జరిగాయి, ఇంకా అయిపోయింది. ఇక ఏం చేయాలి మనం? ట్రాక్ చేంజెస్ని ఆఫ్ చేసేయండి. ఇక వద్దు అనుకున్నప్పుడు ఆఫ్ చేసేయండి. చూడండి ఇక్కడ ఇప్పుడు ఆ బటన్ ఆన్లో లేదు, ఇక్కడ ఈ ట్రాక్ చేంజెస్ సెలక్షన్లో లేదు. సో దీన్ని కూడా మీరు క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ ద ఫైనల్ డాక్యుమెంట్. ఇట్లా ఒక డాక్యుమెంట్ని మీరు ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని ట్రాక్ చేంజెస్లో పెట్టి చేంజెస్ చేసుకుంటూ వెళ్ళి ఏ చేంజెస్సో అవన్నీ చేసుకుంటూ వెళ్ళి ఫైనల్గా మీరు ఫస్ట్ దగ్గరికి వచ్చి మీరు ఏ చేంజ్ని యాక్సెప్ట్ చేయాలి, ఏ చేంజ్ని రిజెక్ట్ చేయాలి అనేది మీరు ఫైనల్ డాక్యుమెంట్ని సెటప్ చేయొచ్చు అన్నమాట. అయితే ఇక్కడ ఫైనల్గా మనం ఆఫ్ చేసేయాలి. దీన్ని ఆఫ్ చేయకపోతే మళ్ళీ ఇంకేదైనా మార్పులు చేస్తూ ఉంటే అవి కీప్ ఆన్ ఇట్లా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఆఫ్ చేసాను కాబట్టి లైక్ నాకు ఇది అండర్లైన్ మళ్ళీ వద్దు అనుకుంటాను, కంట్రోల్ యూ, అండర్లైన్ వద్దు. ఇప్పుడేమీ ట్రాక్ చేంజెస్లో లేదు, నార్మల్గా మీరు ఏదో టైప్ చేసుకున్నా ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుంది. అంతేగాని మీకు ఏది చేంజ్ చేశారు ఏది చేంజ్ చేయలేదు అనేది మీకు తెలియదు అనమాట. సో ఎలాగా ఇప్పుడు ఫైనల్గా కంట్రోల్ ఎస్ సేవ్ చేసుకోండి. దిస్ ఈస్ యువర్ ఫైనల్ డాక్యుమెంట్. ఇలా ఈ ట్రాక్ చేంజెస్ అనేటివి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉంది, అదేంటంటే కంపేర్ అని ఉంది. ఇక్కడ చూడండి, కంపేర్ టూ డాక్యుమెంట్స్ టు సీ ది డిఫరెన్సెస్ బిట్వీన్ దెమ్. రెండు డాక్యుమెంట్స్ తీసుకోవాలి. మన డాక్యుమెంట్ పేరు ఏంటండి? ఇక్కడ చూడండి టైటిల్ బార్లో మనకేం కనిపిస్తుంది? ఎస్క్యూఎల్ సర్వర్ ఈజ్ అవర్ డాక్యుమెంట్. దీన్ని శాంపిల్గా మనం ఓపెన్ చేసుకుందాం. ఇంకొక డాక్యుమెంట్ని దీనికి దానికి కంపేర్ చేయాలి.
జనరల్గా ఎట్లా ఉంటుందంటే ఇది ఫస్ట్ మనం ఎస్క్యూఎల్ సర్వర్ అనేది ఒకటి ఉంది, తర్వాత ఎస్క్యూఎల్ సర్వర్ 2 అనేది ఇంకొకటి ఉంది అనుకోండి. ఇది ఉంది ప్లస్ ఎస్క్యూఎల్ సర్వర్ 2 ఉంది. 2లో ఏంటంటే సపోజ్ దీన్ని ఇట్లానే ఇప్పుడు సేవ్ చేస్తున్నాం కదా, 2లో నేను ఏం చేస్తానంటే 2ని దీన్ని సేవ్ యాజ్గా 2గా పెట్టుకుంటానండి. సేవ్ యాజ్ ఎస్క్యూఎల్ సర్వర్ 2 అంటాను. ఈ పీసీ లోకల్గానే మనం సేవ్ చేస్తాం అండ్ సేవ్ యాజ్ ఎస్క్యూఎల్ సర్వర్ 2 లైక్ ఇక్కడ ఉంది ఇది ఓల్డ్ ఎస్క్యూఎల్ సర్వరు, ఇక్కడ ఉంది ఎస్క్యూఎల్ సర్వర్ 2గా పెడతాను దీన్ని, లేదంటే _2 అని ఇస్తాను. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని సేవ్ చేద్దాం. ఈ ఎస్క్యూఎల్ సర్వర్ 2 అయింది చూడండి. ఇప్పుడు దీంట్లో నేను సమ్ చేంజెస్ చేస్తానండి. లైక్ ఈ ఫస్ట్ దాన్ని డిలీట్ చేస్తాను అండ్ ఇంకా సో మెనీ మాడిఫికేషన్స్ అనేటివి నేను చేస్తాను. దీనికి అండర్లైన్ పెడతాను అండ్ దీని కలర్ చేంజ్ చేస్తాను కావాల్సి ఉంటే. లైక్ హోమ్లోకి వెళ్ళి దీని కలరు ఫాంట్ కలరు రెడ్ కలర్గా మార్చేసాను అండ్ ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లో సంథింగ్ యాడ్ చేస్తాను. ఇట్లా కొన్ని చేంజెస్ చేశారు. చేంజెస్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ మార్పులు జరిగాయి కదా, మళ్ళీ ఏం చేయాలి, Ctrl+S ఒకసారి మీరు సేవ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఎస్క్యూఎల్ సర్వర్ అనేది ఒకటి ఉంది, ఎస్క్యూఎల్ సర్వర్ 2 అనేది ఇంకొకటి ఉంది, _2 అనేది. మరి ఈ రెండింటిని మనం కంపేర్ చేయాలి. మరి కంపేర్ చేయాలంటే ఇక్కడ రివ్యూలోకి రండి, ఇక్కడికి వచ్చి మీరు కంపేర్ చూడండి. ఇక్కడ కంపేర్ కింద క్లిక్ చేయగానే మీకు కంపేర్ అని డైరెక్ట్ క్లిక్ చేస్తే మీకు కంపేర్ కంబైన్ 2 ఆప్షన్స్ వస్తున్నాయి. కంపేర్ 2 వర్షన్స్ ఆఫ్ ఏ డాక్యుమెంట్ చూడండి, 2 వర్షన్స్ ఆఫ్ ఏ డాక్యుమెంట్. జనరల్గా ఒకే డాక్యుమెంట్ ఒకే టైప్ ఆఫ్ డాక్యుమెంట్ ఎస్క్యూఎల్ సర్వరే ఎస్క్యూఎల్ సర్వర్ 2గా మళ్ళీ కాస్త చేంజెస్ అయినాయి. ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. సో మరి ఇప్పుడు చూడండి, ఒరిజినల్ డాక్యుమెంట్ ఏంటి, రివైజ్డ్ డాక్యుమెంట్ ఏంటి. మనం రివైజ్డ్ అంటే ఏంటిది, సేవ్ యాజ్ అని ఇంకొక పేరు పెట్టాం కదా ఈ ఎస్క్యూఎల్ సర్వర్ 2. ఇప్పుడు మనం సెలెక్ట్ చేయాలి ఒరిజినల్ డాక్యుమెంట్ ఏంటి. ఇక్కడ లిస్ట్లో ఉందా ఒకసారి చెక్ చేసుకుందాం మన ఎస్క్యూఎల్ సర్వర్ అనేది. ఎస్, హియర్ ఇట్ ఈస్ అవైలబుల్ ఎస్క్యూఎల్ సర్వర్ docx అండ్ రివైజ్డ్ డాక్యుమెంట్ మనం కొత్తగా దానికి ఎస్క్యూఎల్ సర్వర్ 2 అని ఇచ్చాం. కిందకి ఎట్లా రండి, ఎస్క్యూఎల్ సర్వర్ 2, దిస్ ఇస్ ద వన్. దీంట్లో కంపారిజన్స్ ఏం చేసుకోవాలి అనేది ఇక్కడ లైక్ మూవ్స్, టేబుల్స్ ఏవేవి కంపేర్ చేయాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వాడైతే డిఫాల్ట్గా ఇచ్చేస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఫైనల్గా జస్ట్ ఓకే అని పెట్టి ఇక్కడ మీకు కింద కూడా ఉంది షో చేంజెస్. ఎక్కడ చేంజ్ చేయాలి అంటే క్యారెక్టర్ లెవెలా, వర్డ్ లెవెలా, ప్రతి క్యారెక్టర్ని చెక్ చేయాలా, వర్డ్ లెవెల్లో చెక్ చేయాలా, ప్లస్ షో చేంజెస్ ఇన్ ఒరిజినల్ డాక్యుమెంటా, రివైజ్డ్ డాక్యుమెంటా, న్యూ డాక్యుమెంటా. మనకు ఆల్రెడీ ఎస్క్యూఎల్ సర్వర్ ఉంది, ఎస్క్యూఎల్ సర్వర్ 2 ఉంది. మరి చేంజెస్ ఎక్కడ చూపించాలి జనరల్గా, ఒరిజినల్ డాక్యుమెంట్లో అంటే ఒరిజినల్ డాక్యుమెంట్ అంటే ఎస్క్యూఎల్ సర్వర్ దీంట్లో చూపిస్తుంది, లేదంటే రివైజ్డ్ డాక్యుమెంట్ అంటే ఎస్క్యూఎల్ సర్వర్ 2లో చూపిస్తుంది. అట్లా కాకుండా న్యూ అనేది మనం తీసుకుందాం. ఇప్పుడు ఈ 3 ఆప్షన్లు ఉన్నాయి. న్యూ డాక్యుమెంట్లో నేను ఈ ఏవైతే కంపారిజన్స్ ఉన్నాయో
వాటిని అక్కడ కంపేర్ చేయాలి. ఓకే అందాం. సో ఇమ్మీడియట్గా కంపారిజన్స్ వచ్చేసాయి. చూడండి ఇక్కడ చూడండి, పైన మారిపోయింది. ఎస్క్యూఎల్ సర్వర్ లేదు, ఎస్క్యూఎల్ సర్వర్ 2 లేదు, కంపేర్ రిజల్ట్ 2 అని రావడం జరిగింది. ఎక్కడెక్కడ కంపారిజన్ జరిగాయి అనేది ఇక్కడ రివిజన్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చినాయి. చూడండి ఏమైంది, ఈ కంపారిజను రెడ్ అంటే ఈ రెడ్ కలర్గా దీన్ని మార్చాము, అండ్ అండర్లైన్ చేసాము అనేది ఫార్మాటెడ్, అండర్లైన్ ఫాంట్ కలర్ రెడ్, ఈ రెండు ఇక్కడ మార్పులు జరిగాయి దీనికి కంపేర్ చేస్తే. ఓకే, ఇది ఒరిజినల్ డాక్యుమెంటు, ఇది రివైజ్డ్ డాక్యుమెంట్ అనమాట. అండ్ ఇంకేంది, ఇన్సర్టెడ్ కాస్త, అండ్ ఇది డిలీటెడ్, ఈ లైన్ని డిలీట్ చేసాం. ఓకే, అండ్ ఇన్సర్టెడ్ మీరు కావాల్సింటే ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు ఏ పాయింట్ అనేది. అండర్లైన్ ఎక్కడ చేసాం, ఈ పాయింట్స్ అన్నీ వస్తున్నాయి. ఓకే, మీరు ఇప్పుడు దీన్ని కంపేర్ చేసుకుంటే ఇట్లా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే దీనికి కంపారిజన్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, పైకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, ఇది ఒరిజినల్ డాక్యుమెంటు, ఇది రివైజ్డ్ డాక్యుమెంటు. ఓవరాల్గా ఇక్కడ కంపేర్ డాక్యుమెంట్ అనేది ఇక్కడ ఫైనల్గా రావడం జరుగుతుంది. మీరు ఇట్లా మూవ్ చేసుకుంటూ వెళ్తే ఒరిజినల్ ఇది, రివైజ్డ్ ఇది కనిపిస్తుంది. ఇక్కడ ఫైనల్గా మీరు ఇక్కడ ఏం చేయొచ్చు, మీరు దేనికి కావాల్సి ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేసుకొని రివైజ్ చేసుకొని దీన్ని కంపేర్ చేసుకుంటూ మీరు దీన్ని ఒక కొత్త డాక్యుమెంట్గా కూడా సేవ్ చేసుకోవచ్చు. ఏది, ఈ దీన్ని కంపేర్స్ రిజల్ట్ 2 అన్నప్పుడు. సో ఓకే, ఇది పర్టికులర్ ఈ పర్టికులర్ థింగ్ వచ్చింది ఇది. మరి దీన్ని ఏంటి, మనం దీన్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనేది మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ యాక్సెప్ట్, నెక్స్ట్ రిజెక్ట్. చూడండి మళ్ళీ ఏమొస్తుంది, ఇది కూడా ఈ ట్రాక్ చేంజెస్ వర్క్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ యాక్సెప్ట్ లేదంటే రిజెక్ట్, యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. సో దీనికి సబ్గా ఇది మళ్ళీ ఇప్పుడు కంపేర్ డాక్యుమెంట్స్ అనేది వర్క్ అవుతుంది ట్రాక్ చేంజెస్కి. సో ఫైనల్గా మనం ఈ డాక్యుమెంట్ని ఇంకొక డాక్యుమెంట్గా మనం సేవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని అంతా యాక్సెప్ట్ రిజెక్ట్ అంతా చేసిన తర్వాత, సో లేదంటే రిజెక్ట్ యాక్సెప్ట్ ఇవన్నీ చేసిన తర్వాత మీరు దీనికి కావాల్సి ఉంటే ఫైనల్గా మీరు ఇంకొక డాక్యుమెంట్గా నేను సేవ్ చేసుకుంటాను. కంట్రోల్ ఎస్ అని ఇచ్చి చూడండి, ఇంకొక ఎస్క్యూఎల్ సర్వర్ 3 అని ఇట్లా పేరు పెట్టుకోవచ్చు. ఓకే, ఇది ఒక ఆప్షన్. నేను క్యాన్సిల్ చేస్తున్నాను దీన్ని. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనకి దీన్ని క్లోజ్ చేద్దామండి. ఈ ప్రజెంట్ ఉన్నదాన్ని క్లోజ్ చేద్దాం. అంటే ఎట్లా మనం కంపేర్ చేసుకోవచ్చు అనేది. డోంట్ సేవ్. సో దిస్ ఈజ్ ఎస్క్యూఎల్ సర్వర్ 2. ఓకే, ఇలా ఉంది. ఎనీవే ఇంకా ఇక్కడ కంపేర్ కాకుండా కంబైన్ రివిజన్స్ ఫ్రమ్ మల్టిపుల్ ఆథర్స్ ఇంటూ ఏ సింగిల్ డాక్యుమెంట్. అంటే డిఫరెంట్ ఆథర్స్ ఒక ఎస్ఐ ఇచ్చారండి. ఒక ఎస్ఐలో టోటల్గా దీంట్లో ఈ ఫస్ట్ పేజీ మీరు ప్రిపేర్ చేయండి, సెకండ్ పేజీ బి అనే వర్డ్ ప్రిపేర్ చేయండి, థర్డ్ పేజ్ సి అనే వర్డ్ ప్రిపేర్ చేయండి, ఇట్లా ఇచ్చారు. ఫైనల్గా ఈ మూడిటిని కలిపి ఒక డాక్యుమెంట్గా కంబైన్ చేసుకుంటాం, అదనమాట. ఇది కూడా ఇక్కడ కూడా ఏంటి, ఒరిజినల్ డాక్యుమెంట్ ఎస్క్యూఎల్ సర్వర్ 1 అని తీసుకుంటాం, అండ్ రివైజ్ డాక్యుమెంట్ తీసుకుంటాం, న్యూ డాక్యుమెంట్లోకి అది వెళ్తుంది. సో అప్పుడు థర్డ్ డాక్యుమెంట్ అనేది మనం సేవ్ చేసుకుంటాం. ఓకే,
ఇట్లా మనం ఈ చేంజెస్ అంతా కూడా యాక్సెప్ట్ చేసుకొని రిజెక్ట్ చేసుకొని థర్డ్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోవడం, లేదంటే కరెంట్ ఉండే డాక్యుమెంట్లో ట్రాకింగ్ ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా మనం చేయడం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రొటెక్షన్లోకి వెళ్ళినట్లయితే చూడండి, రిస్ట్రిక్ట్ ఎడిటింగ్ అనేది ఉంది. ఈ రిస్ట్రిక్ట్ ఎడిటింగ్లో లిమిట్ హౌ మచ్ అదర్ కెన్ ఎడిట్ అండ్ ఫార్మాట్ ది డాక్యుమెంట్. అది రిస్ట్రిక్ట్ ఎడిటింగ్ అంటే మీరు ఒక డాక్యుమెంట్ని ఇది ప్రిపేర్ చేశారండి. SQL సర్వర్ 2 అనే డాక్యుమెంట్ మీ దగ్గర ఉంది, ఇది ప్రిపేర్ చేశారు. మరి వేరే వాళ్ళు దీన్ని ఎడిట్ చేయాలి అనుకోండి, అంటే వేరే వాళ్ళు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినప్పుడు మీరు కాకుండా వేరే వాళ్ళు దీన్ని ఓపెన్ చేశారు. మరి వాళ్ళకి జస్ట్ చూసుకోండి అనిస్తే వాళ్ళు ఏదైనా మార్పులు చేశారనుకోండి, ఎంతవరకు మార్పులు చేయొచ్చు అనేది మనం ఇక్కడ రిస్ట్రిక్ట్ ఎడిటింగ్లో ఇక్కడికి వెళ్ళినట్లయితే మనం ఇక్కడ చూడండి, రైట్ సైడ్ మీకు ఆప్షన్స్ వచ్చాయి. ఈ ఆప్షన్స్లో చూడండి, ఫార్మాటింగ్ రిస్ట్రిక్షన్స్, ఎడిటింగ్ రిస్ట్రిక్షన్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. లిమిట్ ఫార్మాటింగ్ టు ఏ సెలక్షన్ ఆఫ్ స్టైల్స్ అనేది మీరు ఇక్కడ ఆప్షన్స్ సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇచ్చారు, అండ్ దీనికి సెట్టింగ్స్ కూడా పెట్టుకోవచ్చండి. ఫార్మాటింగ్ అంటే ఏంటి, ఈ ఫాంట్ సైజ్ పెంచుకోవడం, ఫాంట్ కలర్ పెంచుకోవడం, ఇట్లాంటివంతా ఫార్మాటింగ్ కిందకి వస్తాయి. మరి దీంట్లో సెట్టింగ్స్లోకి వెళ్తే ఏంటి అనేది మీరు ఈ ఆప్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. చెక్ స్టైల్స్ ఆర్ కరెంట్లీ అలౌడ్, ఏది అలో కాదు, ఏది అలో చేయొచ్చు, ఇట్లా మీరు ఇట్లా ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఐఎమ్ క్యాన్సిలింగ్ దిస్ వన్. ఫార్మాట్ రిస్ట్రిక్షన్స్ అనేటివి లిమిట్ ఫార్మాటింగ్ టు ఏ సెలక్షన్ ఆఫ్ స్టైల్స్. ఏ స్టైల్స్ని మీరు ఫార్మాట్ చేయొచ్చు, ఏ స్టైల్స్ని ఫార్మాట్ చేయలేరు అనేది కూడా మీరు ఇక్కడ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, చూడండి, ఫార్మాటింగ్ అలో ఆటో ఫార్మాట్ టు ఓవర్ రైట్ ఫార్మాటింగ్ రిస్ట్రిక్షన్స్, ఇట్లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బ్లాక్ థీమ్ ఆర్ స్కీమ్ స్విచ్చింగ్, బ్లాక్ క్విక్ స్టైల్ సెట్ స్విచ్చింగ్, ఇట్లాంటి క్విక్ స్టైల్స్, ఈ థీమ్స్ మార్చడం, ఇట్లాంటివన్నీ కూడా మీరు మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఆల్ అంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ. రికమెండెడ్ మినిమం అని ఇస్తే మినిమం మాత్రమే వాళ్ళు మార్చుకునేదానికి ఉంటుంది అన్నట్టు. బై రిస్ట్రిక్టింగ్ ఫార్మాటింగ్ టు స్టైల్స్ యు సెలెక్ట్, యు ప్రివెంట్ ద ఎబిలిటీ టు మాడిఫై స్టైల్స్ అండ్ ఎబిలిటీ టు అప్లై డైరెక్ట్ ఫార్మాటింగ్ టు ది డాక్యుమెంట్. అది ఫార్మాటింగ్ని ఏవి ఈ స్టైల్స్ వీటిని మనం ప్రివెంట్ చేయొచ్చు అన్నమాట, వేరే వాళ్ళు చేయకుండా, మార్పులు చేయకుండా. అవి ఎంతవరకు మార్పులు చేయాలనేది కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకే, నేను అట్లా ఇచ్చేసాను. డూ యూ వాంట్ రిమూవ్ థీమ్ కంటైన్ ఫార్మాటింగ్ స్టైల్స్ దట్ ఆర్ నాట్ నో, అట్లనే ఉంచేద్దాం. ఎడిటింగ్ రిస్ట్రిక్షన్స్. ఎడిటింగ్ అంటే ఏంటి, టైపింగ్, టైప్ చేయడం, డిలీట్ చేయడము, ఇన్సర్ట్ చేయడం, కొత్తగా కట్టు, కాపీ, పేస్టు, ఇట్లాంటివి అంతా కూడా ఎడిటింగ్ కిందకి వస్తాయి. అలో ఓన్లీ దిస్ టైప్ ఆఫ్ ఎడిటింగ్ ఇన్ ద డాక్యుమెంట్. ఏమేమి ఎడిట్ చేయొచ్చు, రీడ్ ఓన్లీ అని ఇచ్చామనుకోండి, వాడు ఏమీ చేయలేడు, దాంట్లో ఏమీ కొత్తగా టైప్ చేయలేడు, డిలీట్ చేయలేడు. సో నో చేంజెస్ అనేది ఇక్కడ ఉంది. లేదంటే ఇక్కడ ఆప్షన్స్ కూడా ట్రాక్ చేంజెస్, లేదంటే కమెంట్స్, ఇట్లా ఫిల్లింగ్ ఇన్ ఫామ్స్, ఇట్లాంటివి పెట్టుకోవచ్చు. జనరల్గా రీడ్ ఓన్లీనే ఇస్తారు. ఇది ఎవరికి అంటే
యూజర్స్ అనేవాళ్ళు ఉంటారండి. ఇక్కడ మనం యూజర్స్ సిస్టంలో చాలా యూజర్స్ మనం మెయింటైన్ చేస్తాం. జనరల్గా ఆపరేటింగ్ సిస్టంలో మీ విండోస్లో యూజర్స్ సపోజ్ ఉషా, దివ్య, కిరణ్ ఇట్లా యూజర్స్ ఉంటారు. ఎవరికి ఈ ఆప్షన్స్ ఇవ్వాలి, ఎవరికి ఈ రిస్ట్రిక్షన్స్, అందరికీ అని ఇచ్చేసాం. ఎవరికైనా సరే, లేదంటే యూజర్స్ అనేది ఉంటే ఆ యూజర్స్ మనం సెట్ చేసుకోవచ్చు. మోర్ యూజర్స్ అంటే ఆ యూజర్ నేమ్ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. యూజర్ 1 ఆ యూజర్ పేరు సపోజ్ ఉషా అని ఇస్తాను. ఓకే అని ఇస్తే ఆ యూజర్కి మాత్రమే రిస్ట్రిక్షన్స్, మిగతా వాళ్ళకి కాదు. లేదంటే కామా సపోజ్ కిరణ్ అని ఇస్తాను. ఈ సిస్టంలో ఈ యూజర్స్ ఉండాలి, ఉంటేనే అనమాట. నేను క్యాన్సిల్ చేస్తున్నాను. ఎవ్రీవన్ అని ఇచ్చేసాను, అందరికీ. ఇప్పుడు స్టార్ట్ ఎన్ఫోర్స్మెంట్. ఇక్కడ చూడండి, పైనుంచి వస్తూ ఉన్నాం ఇట్లా. ఈ అంతా ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆర్ యూ రెడీ టు అప్లై దీస్ సెట్టింగ్స్, యూ కెన్ టర్న్ ఆఫ్ దెమ్ లేటర్. మళ్ళీ ఈ పెట్టిన రిస్ట్రిక్షన్స్ని మళ్ళీ ఆఫ్ చేసుకోవచ్చు. స్టార్ట్ ఎన్ఫోర్స్మెంట్ అన్నప్పుడు మీకు ఇప్పుడు అడుగుతుందండి పాస్వర్డ్ నేను సంథింగ్ ఏబిసి, ఇది గుర్తుపెట్టుకోండాలి మీరు. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా మీరు ఓపెన్ చేసినప్పుడు మీరే ఇవ్వచ్చు. ఇక్కడ యూజర్ అథెంటికేషన్ కూడా ఇవ్వచ్చు. ఓకే, జస్ట్ పాస్వర్డ్ నేను ఇచ్చాను, ఏబిసి అని ఇచ్చా, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇట్లా ఇచ్చిన తర్వాత ఎస్ సేవ్ చేసేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని క్లోజ్ చేయండి. మీరు టెస్ట్ చేయాలి అంటే ఇప్పుడు నేనైతే దీన్ని బ్యాక్ వెళ్దాం. నేనైతే దీన్ని ఏమైనా చేయొచ్చు. ఐ కెన్ డిలీట్, ఐ కెన్ ఇన్సర్ట్, ఐ కెన్ డూ ఎనీథింగ్. ఎందుకంటే నేను ప్రజెంట్ నేనే ఉన్నాను కూర్చొని ఈ సిస్టమ్ ముందర. కాబట్టి ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నాను, సేవ్ చేస్తున్నానండి. సేవ్ చేస్తాను. సేవ్ చేసి దీన్ని క్లోజ్ చేద్దాం ఒకసారి. క్లోజ్ ఇట్. ఓకే, మళ్ళీ దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఉంది SQL సర్వర్ 2. అంటే మీరే కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు కావచ్చు. డాక్యుమెంట్ అయితే అక్కడ ఉంది, వేరే వాళ్ళు వచ్చారు అనుకుందాం. SQL సర్వర్ 2 అన్నప్పుడు ఓకే, ఏంటిది ఇక్కడ సేవ్ టు PC. ఇక్కడ చూడండి, ఐఎమ్ ట్రైయింగ్ టు టైప్. నేను టైప్ చేసేదాన్ని ట్రై చేస్తున్నాను కీబోర్డ్లో, బట్ ఐ కాంట్ ఏబుల్ టు టైప్ చేయలేకపోతున్నాను. ఓకే, ఐఎమ్ ట్రైయింగ్ టు డిలీట్, ఏదో సంథింగ్, దీన్ని డిలీట్ చేసేయాలి. బ్యాక్ స్పేసో లేదంటే డిలీట్తో కొడుతున్నాను, డిలీట్ కావటం లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రొటెక్షన్లో పెట్టాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది డిలీట్ కాదనమాట. మరి ఎట్లా అండి అంటే మీరు కానీ ఇప్పుడు నేనే ఓపెన్ చేశాను, నా డాక్యుమెంట్ని నేనే ఓపెన్ చేశాను, మరి నేనే టైప్ చేసుకోవాలి. నేను కూడా టైప్ చేయలేకపోతున్నానే. మరి అందుకనే ఇక్కడ ఏముంది, అది ఆల్రెడీ ప్రొటెక్షన్లో ఉంది కదా. ఇక్కడ చూడండి, ఈ రిస్ట్రిక్ట్ ఎడిటింగ్ ఇక్కడ ఆల్రెడీ ప్రొటెక్టెడ్ అని ఇక్కడ వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ స్టాప్ ప్రొటెక్షన్ అని ఇవ్వండి. స్టాప్ ప్రొటెక్షన్ అని ఇచ్చి నేను పాస్వర్డ్ చూడండి XYZ అని ఇస్తున్నాను. ఓకే అంటారు. పాస్వర్డ్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటే నేను ఏమి చేయలేను దీంట్లో. పాస్వర్డ్ తెలుసుంటేనే ఇప్పుడు కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తాను, ABC. ఓకే, నౌ యూ కెన్ టైప్. ఇప్పుడు చూడండి, ఐ కెన్ టైప్, ఐ కెన్ డిలీట్, ఐ కెన్ డూ ఎనీథింగ్. ఇట్లా అనమాట. ఇలా మనం
మన డాక్యుమెంట్ని ప్రొటెక్ట్ చేసుకొని మనం మూవ్ కావచ్చు ఈ రివ్యూ ట్యాబ్లో ఉండే రిస్ట్రిక్ట్ ఎడిటింగ్ అనే ఆప్షన్ ద్వారా. ఓకే, ఇది చాలా యూస్ఫుల్ ఆప్షన్. ఇప్పుడు వద్దనుకోండి ప్రొటెక్షన్ ఇవన్నీ మీరు ఆల్రెడీ స్టాప్ చేసేసారు, మీరు దీన్ని సేవ్ చేసేయండి అండ్ ఇది తీసేయండి. వద్దనుకుంటే తీసేయండి, ఆటోమేటిక్గా ఎస్ ఇవన్నీ పోతాయి. ఇప్పుడు మామూలుగా సేవ్ చేసుకోండి. ఇక మీరు ఎవరైనా సరే దీన్ని ఓపెన్ చేసుకొని ఏదైనా చేయొచ్చు అన్నమాట. ఇట్లా మీకు ఈ ఎడిటింగ్ రిస్ట్రిక్షన్స్ అనేటివి మీ డాక్యుమెంట్కి ప్రొటెక్షన్ లెక్కన మీరు పెట్టుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆప్షన్. అండ్ ఇంకొకటి ఉంది ఇక్కడ ఆప్షన్, దీనికి ఇది సపరేట్ ఆప్షన్, ప్రొటెక్షన్ కింద రాదు. ఇదేంటంటే హైడ్ ఇంక్ అని ఉంది. ఇంక్ అంటే ఏంటండి? ఇంక్ అంటే మీకు ఆల్రెడీ డ్రా మెను, డ్రా ట్యాబ్ అనేది ఆప్షన్స్లో తీసుకోవాలి అని చెప్పాను ప్రీవియస్ సెషన్స్లో. డ్రా ట్యాబ్ ద్వారా మనం ఏవైతే సపోజ్ హైలైట్స్ ఇట్లా హైలైట్ చేశాను సంథింగ్ అండ్ ఇట్లాంటివి సమ్, లేదంటే పెన్ తీసుకొని ఇట్లా రాసాము, ఇట్లాంటివన్నీ సంథింగ్ చేసామండి. చేసిన తర్వాత ఇది మన డాక్యుమెంట్లో ఇవన్నీ అక్కడక్కడ ఉన్నాయి, ఈ ఇంక్ మార్క్స్ అన్నీ ఉన్నాయి. మనం ఇప్పుడు ఏంటంటే రివ్యూలోకి వెళ్ళి ఈ ఇంక్ మార్క్స్ అన్నీ వద్దు అనుకోండి, ఈ హైడ్ ఇంక్ ఆప్షన్ తీసుకోండి. హైడ్ ఇంక్ అన్ని ఇంక్ మార్క్స్ మనకి హైడ్ అయిపోతాయి. మళ్ళీ హైడ్ ఇంక్ అనేది మళ్ళీ తీసాం అనుకోండి మళ్ళీ వస్తాయి. అలా కాకుండా ఈ ఇంక్స్ అన్నీ వద్దు, డిలీట్ ఆల్ ఇంక్స్ ఇన్ ద డాక్యుమెంట్, మొత్తం పర్మనెంట్గా హైడ్ కాకుండా డిలీట్ చేసేయడం. ఇలా మీరు ఈ ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు మీకు అది ఎట్లా తెలుస్తుంది? ఓన్లీ డ్రా చేసినప్పుడే మీకు అది తెలియడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ ఆప్షన్ ఈస్ దేర్, దట్ ఈస్ లింక్డ్ నోట్స్ అనేది ఉంది. లింక్డ్ నోట్స్ అంటే మామూలుగా ఎంఎస్ ఆఫీస్లో ఇంకొక అప్లికేషన్ కూడా ఉంటుంది, వన్ నోట్ అని. క్రియేట్ ఆర్ ఓపెన్ నోట్స్ అబౌట్ దిస్ డాక్యుమెంట్. వన్ నోట్ విల్ కీప్ లింక్స్ బ్యాక్ టు ది డాక్యుమెంట్ ఫర్ ఈచ్ లైన్ of note. You can open OneNote notes by clicking this button. మరి ఇదేంటంటే వన్ నోట్ అనే అప్లికేషన్ని ఓపెన్ చేస్తుంది. చూడండి, ఇది సపరేట్గా వన్ నోట్ రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్ టు యూ, అంత అవసరం లేదు. ఎందుకంటే వేరే అప్లికేషన్ వన్ నోట్ గురించి మీకు అవగాహన ఉంటే అది తెలుస్తుంది కాబట్టి దానికంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ యూ నో హౌ టు యూజ్ వన్ నోట్ ఎవ్రీథింగ్, దెన్ యూ కెన్ యూజ్. సో ఇవి రివ్యూ ట్యాబ్లో ఉండే మెయిన్ ఆప్షన్స్. ఓకే,